ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ సమేత గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. ఓం సప్త ప్రాకార మధ్యే సరసిజే ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరపనిరాట్ భోగపర్యంగభాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్య హస్తం పద్మాదాత్రీం కరాభ్యాం పరిచితచరణౌ రంగరాజం భజేహం. ఓం కర్కటే పూర్వఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలాం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యధాస్తు మమ మంగళదేవతాయ. శ్రీ గోదా కళ్యాణ మహోత్సవం. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క గోదా కళ్యాణాన్ని ఎందుకోసం చేసుకోవాలి అంటే, గోదా అమ్మవారు సాక్షాత్తు స్వామివారి యొక్క విశిష్టను తెలుసుకొని స్వామివారినే మనసుపడి స్వామివారిలోనే అర్చకులు చూస్తుండగానే స్వామివారిలోనే ఐక్యమైపోయింది. ఆ యొక్క శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథునిలో ఐక్యమైపోయింది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క స్వామివారిలో ఐక్యం కావాలి అని, అంటే ఐక్యం కావాలి అంటే స్వామివారిని చేరుకోవాలి అని, చేరుకోవాలంటే ముక్తిని పొందాలి అని, ముక్తిని పొందాలి అంటే స్వామివారిని భక్తితో వేడుకోవాలి. భక్తితో ఎలా వేడుకోవాలి? శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అన్నట్లుగా స్వామివారిని శ్రవణం చేయాలి, కీర్తించాలి. కీర్తించాలి అంటే ఈ యొక్క అన్నమాచార్యులు, రామదాసు ఏ విధంగా అయితే స్వామివారిని కీర్తించి కీర్తనలు పాడి స్వామివారిలో ఐక్యమైపోయారు, అలాగే స్వామివారిని కీర్తించాలి, స్మరించాలి, స్మరణ చేయాలి, గురువులకి పాదసేవ చేయాలి, అర్చించాలి, స్వామివారికి వందనం పెట్టాలి. ఆ విధంగా స్వామివారిలో ఐక్యం అయిపోవడానికి, స్వామివారిని చేరుకోవడానికి ఈ విధమైనటువంటి ఉపాయాలు స్వామివారే చెప్పాడు. అందువలన ఆ విధంగా మనం స్వామివారిని ఏమని కోరుకోవాలి అనే దానికి వస్తే, అనాయాసేన మరణం వినాధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని కోరుకోవాలి స్వామివారిని. అలా కోరుకున్న నాడు స్వామివారు మనకి ఏమి ఇవ్వాలో స్వామివారికి తెలుసు. కాబట్టి ఈ యొక్క జన్మము, ఈ యొక్క మనకి మానవ జన్మ ఇచ్చాడు అంటే, ఇన్ని కోటి జీవరాశుల్లో మనకి ఈ యొక్క మంచి జన్మను, మానవ జన్మను ఇచ్చాడు అంటే, ఏదైనా కానీ స్వామిని చేరుకొని ఈ యొక్క స్వామివారి యొక్క నడవడికలో, అంటే భక్తి అనే మార్గంలో జ్ఞానాన్ని సంపాదించుకొని స్వామివారిని చేరుకోవడానికి మనకి ఈ యొక్క మానవ జన్మను ఇచ్చాడు స్వామివారు. అందువలన స్వామివారికి ఎంతో ధన్యవాదాలు చెప్పి ఆ యొక్క స్వామివారినే నిరంతరం కీర్తిస్తూ ఉంటే స్వామివారిలో మమేకం అవుతాం. మమేకము అంటే స్వామివారిని చేరుకుంటాము. భక్తి శ్రద్ధలతో ఏ రోజైతే మనం నిత్యము దైవతారాధన చేసుకొని నిత్యము స్వామివారినే నామస్మరణ చేస్తూ ఉంటామో, అప్పుడు ఏ విధంగా ఒక విధంగా స్వామివారు మనని కరుణించకపోకుండా ఉండడు. కాబట్టి నిత్యము స్వామివారిలో ఐక్యం కావడానికి, స్వామివారినే చేరుకోవడానికి నిత్యము ఆ యొక్క స్వామివారినే స్మరిస్తూ ఉండాలి. అందువలన గోదా కళ్యాణం ఎందుకోసం చేసుకోవాలి అంటే, ఆ రంగనాథునిలో ఆ యొక్క అమ్మవారు ఏ విధంగా అయితే ఐక్యమైపోయిందో మనము కూడా నిత్యము స్వామివారినే కీర్తిస్తూ, అమ్మవారు కూడా ఏం చేసింది, ఆ యొక్క స్వామివారిని కీర్తించింది. ఆ విధంగా మనము కూడా ఏదో విధంగా మనకి
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అన్నమాచారులాగా ఈ యొక్క గోదాదేవిలాగా పని పాట బంద్ చేసి స్వామివారిని కీర్తిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వామివారిని ఏదో ఒక సమయంలో కీర్తిస్తూ ఉంటే, ఆలయ దర్శనం చేసుకుంటే కూడా కాస్తో కూస్తో పుణ్యం వస్తుంది. కాబట్టి ఆలయ దర్శనం వల్ల, అలాగే స్వామివారిని కీర్తించడం వల్ల, స్వామివారిని ధ్యానించడం వల్ల, అదేవిధంగా ఇలాంటి కళ్యాణాలు చూడడం వల్ల, కళ్యాణాలు చేసుకోవడం వల్ల, ఇవన్నీ కూడా ఈ యొక్క స్వామివారిని చేరుకోవడానికి దారులు అన్నమాట. కాబట్టి ఈ యొక్క గోదా కళ్యాణం ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి అంటే, ఈ యొక్క ఎవరైతే పెళ్ళి కాని ఆడపడుచులు, మగపిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క మంచి దాంపత్యం కోసం, వివాహం కావడం కోసం ఈ యొక్క కళ్యాణాన్ని చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కళ్యాణాన్ని, ఈ గోదా కళ్యాణాన్ని చేసుకొని ఆ యొక్క మాలను మెడలో ధరిస్తారో, అప్పుడు ఈ యొక్క శాస్త్రం ప్రకారం త్వరగా వివాహం అవుతుంది, యోగ్యుడైన భర్త వస్తుంది, యోగ్యుడైనటువంటి భార్య కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడింది. అందుకోసం ఈ యొక్క కళ్యాణంలో పాలు పంచుకొని, ఈ యొక్క కళ్యాణాన్ని చేసుకొని, ఆ విధంగా గోదాదేవి ఏ విధంగా అయితే ఐక్యమైపోయిందో ఆ విధంగా ఐక్యం కావాలని అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాన్ని ఎవరైతే చేసుకోదలుచుకుంటారో వాళ్ళు మమ్మల్ని కూడా సంప్రదించగలరు. సంప్రదిస్తే మీ ఇంటి దగ్గరికే ఆ యొక్క శ్రీనివాసుడైతేనేమి, రంగనాథుడైతేనేమి, ఆ చోటకే, అంటే మీరున్న చోటకే ఆ యొక్క ఉత్సవమూర్తులను తెచ్చి ఆ యొక్క ఉత్సవమూర్తులకి మీ చేత కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే జరిపించుకుంటారో, గృహంలో ఏదైనా బాధలున్నా కానీ, గృహంలో ఏదైనా కానీ తీరని బాధలున్నా, అనారోగ్యం ఉన్నా, అన్యోన్య దాంపత్యము, ఇవన్నీ కూడా ఆ యొక్క కళ్యాణం ద్వారా, కళ్యాణము అంటేనే మంగళకరము, శుభము అని అర్థం. అందువల్ల ఈ యొక్క కళ్యాణాన్ని ఎవరైతే ఆచరిస్తారో, అందులో ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క గోదా కళ్యాణం అనేది భోగి రోజు ఖచ్చితంగా చేసుకోబడుతుంది. కాబట్టి మేము ఈ యొక్క ధనుర్మాసం మొత్తము కూడా ఈ యొక్క గోదాదేవికి సంబంధించినది. కాబట్టి ఈ యొక్క గోదాదేవే ఆ యొక్క వటపత్ర సాయిని ఆరాధించి, నిత్యము ఆరాధించి, చివరికి ఆ యొక్క రంగనాథునిలో ఐక్యమైపోయింది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్వామివారిలో మమేకం కావాలి అని, స్వామివారి నడవడికలో నడవాలి అని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.